బోయేలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయేలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల రేడుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. కృత త్రేతా ద్వాపర యుగాల్లో యజ్ఞాలు యాగాలు అర్చనలు ఆరాధనలు చేయాలి. మరి కలియుగం వచ్చేసరికి అంతపాటి తీరికలు ఓపికలు లేని జనానికి జనార్దనుడు బ్రోచేది ఎలా అన్న అనుమానం మనకన్నా ముందు మాధవుడికే కలిగింది, మానవుడి కన్నా ముందు. అందుకని సంకీర్తన చేయండి నాయన చాలన్నారు. అంచేత విష్ణు అంటే అర్థం సర్వవ్యాపి అనే కాదు, స్వరవ్యాపి కూడా. దశావతారాలు తీసుకుంటే అందులో మొదటి 2 అవతారాలు మనకి కనబడతాయేమో కానీ వినబడవు. 3-4 అవతారాలు మాత్రమే నాద ప్రాధాన్యం. అది మత్స్య కూర్మ పక్కన పెట్టేస్తే వరాహ నారసింహ. వరాహావతారమే గురుగురు 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 అన్న శబ్దం వినబడుతుంది. అది ఉభయచరం కాబట్టి కొంతసేపు మాత్రమే. కానీ నారసింహావతారం సర్వం నాదమయం. సింహానికి సంబంధించి సింహేంద్ర మధ్యమ రాగం ఉంది, సింహానంద తాళం ఉంది, సింహగమనం ఉంది, సింహావలోకనం ఉంది, అలాగే సింహనాదం ఉంది ఆ పేరులోనే. కాబట్టి ఇక్కడ వెలిసినది ఆ వరాహంలోని నాద ప్రాధాన్యాన్ని, సింహంలోని నాద ప్రాధాన్యం తీసుకొని వరాహ నారసింహమూర్తిగా కొలువైన సింహాచల క్షేత్రం ఇక్కడ ఉంది. కాబట్టి ఆదివరాహ నాదాత్మక నర కంఠీరవ ప్రణవ రవ ఝరి సింహగిరి. వేదములోను తెంపగా వేడుకలు దైవారగా ఆదరించి దాసుల మోహన నారసింహుడు, మోహన నారసింహుడు, మోహన నారసింహుడు. రాఘవేంద్రరావు గారు నిన్న ఒక మాట చెప్పారు. సింహాచలం ఈ కొండ ప్రాధాన్యం ఏమిటంటారు అన్నారు మాట్లాడుతూ. అక్కడ ఒక్క మాట ఏమన్నారంటే ఆయన, ఈ చుట్టుపక్కల చాలా కొండలు ఉండొచ్చు, కానీ తుఫాన్ వచ్చిన సముద్రం ముందుకొచ్చేసి ముంచెత్తకుండా ఉంది అంటే కారణం ఒకే ఒక్క కొండ అండ, అది ఆ కైదండ స్వామి సింహాచలం కొండ. కాబట్టి ఆ స్వామి వెలిసినటువంటి ఈ మూర్తి దగ్గర ఈ కార్యక్రమాన్ని పెట్టారు. అన్నమయ్యో ఆయన ఏం తక్కువ కాడా. ఆదిశంకరాచార్యులు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చెప్పారు. ఆయనకి ఇష్టదైవం ఉపాస్య దైవం నృసింహస్వామి. మరి అన్నమయ్యకి దీక్షనిచ్చినది, ఆయన ఆరాధించింది నిత్యనామస్మరణం నృసింహస్వామి. ఆ నృసింహుడు కదిరి నృసింహుడు కదిలి వచ్చినా సరే, అహోబిల నారసింహుడు హా అని గర్జించినా సరే, ఎక్కడెక్కడి నారసింహమూర్తులు, నవనారసింహమూర్తులు, వననారసింహమూర్తులు, భూ జలచర ఖేచర అతల వితల సుతల తలాతల పాతాళాది మూర్తులైనటువంటి నారసింహమూర్తిమత్వం ఎక్కడ గర్జించినా అందులో అన్నమయ్య సంకీర్తన ధ్వానం వినబడేలాగా ఆయన చెప్పాడు. మరి సింహాచల స్వామి గురించి ఏం చెప్పాడు? అడుగో సింహాచల స్వామి అని ఆయన ఎక్కడా అనలేదు. వాడేవో ప్రహ్లాద వరదుడు, వాడేవో భక్తవత్సలుడు, తెల్లని మేనితోడ తీగ నవ్వులతోడ. ఇంతవరకు ఏ నృసింహస్వామినైనా ఏ దైవాన్నైనా వర్ణించొచ్చు. చల్లని గంధముల వాసనలతోడ వాడేవో, ఆ చల్లని గంధముల వాసన వాడు ఇక్కడున్న ఈ చందన స్వామి. చల్లని గంధముల వాసనలతోడ పెళ్ళుగా
నారదాదులు పేరుకు నేను తించగా వెల్లవిరి కోలువై వేడుకనున్నాడు వాడెవో ప్రహ్లాద వరదుడు. తన ముఖంతో, తన నఖంతో, తన జూలుతో తాను నడిస్తే అది వాద్యం, అది అరిస్తే ఒక పద్యం. స్వామి నఖముల యొక్క సవ్వడి, ఆయన అడుగుల సడి, ఆయన స్తంభంలోంచి వచ్చిన ఉరవడి, ఒకటా రెండా ఈ సాగర తరంగాల్లాగా ఆ ఆకాశం ఉరుములు మెరుపుల పిడుగులతో ఘోషించేలాగా అన్నమయ్య రక్తి ముక్తి శక్తి పద సంధాయకత్వం యావత్తూ కూడా నృసింహస్వామి మీద పెట్టినటువంటి ఆ కీర్తన వరదసుల భక్త వత్సల నరసింహ, నరమృగ వేగ శ్రీ నరసింహ, భయహర ప్రహ్లాద పాలన నరసింహ, నయనత్రయారవింద నరసింహ అని ఆయన ఊరుకోలేదు. దారుణోజ్వల దగద్దగిత దంష్ట్రాణల వికార స్ఫులింగ సంగ క్రీడయా వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ. బాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ, లక్ష్మీ నారసింహ. పరమ వెంకట నారసింహమూర్తిగా వెంకటరమణుడికి, తిరుమలేశనుడికి, పద్మావతి అలమేల మంగపతి అయినటువంటి ఆ ముల్లోకాలనేలే శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస స్వామికి అన్నమయ్య పాటతో పట్టాభిషేకం చేస్తూ అద్వైతాన్ని పాటించాడు, పఠించాడు, శఠించాడు, ఘటించాడు. అటువంటి మహానుభావుని సంకీర్తన తత్వాన్ని ఈనాడు విశాఖ సాగర తీరంలో విష్ణు పదార్చనగా చతుర్భుజాయుధ పరివృత సమలంకృతమైనటువంటి స్వామి మూర్తిమత్వాన్ని వేనాళ్ల చేతుల కరతాళధ్వానాలే మంగళధ్వానాలుగా ప్రతి గొంతు శృతి ఒక ఆకృతిగా, స్వామి స్వీకృతిగా, పదాకృతిగా, పథాకృతిగా మలచి నిలచి నిలిపి మెప్పించి ఆ మలుపుల మెరుపుల ఉరుముల పిడుగుల దారిలో తన పాటల బాటల వెంట పరుగులు తీస్తున్నందుకైనా మనం కరతాళ ధ్వానాలతో స్వామికి మన కరతాళ ధ్వానాల పాటల పట్టాభిషేకాన్ని చేస్తూ అన్నమయ్య రచించి మన కోసం విరాజమానం చేసినటువంటి నరహరి కీర్తనని ఆలపిస్తారు. ఆనందంగా ఆందోళికల్లో ఊరేగిద్దామా? చెలగి కొలువులోన సిక్కులు పడగవతా బలుగుడవైతేనే ప్రహ్లాద వరదా. చెలగి కొలువులోన సిక్కులు పడగవతా బలుగుడవైతేనే ప్రహ్లాద వరదా. పమగరి గల పమగరి గరి ద పమగమా. రిగంగిరిందని మర పమగమప. సింగపు మోము మెరయ చిమ్మజూపులు బెరయ అంగన కాగిట పొయ్యన దొరయ. సింగపు మోము మెరయ చిమ్మజూపులు బెరయ అంగన కాగిట పొయ్యన దొరయ. రంగుగా శ్రీ వెంకటాద్రి రాయడవై మన్నించగా. రంగుగా శ్రీ వెంకటాద్రి రాయడవై మన్నించగా. అంకెదలలో వేరు ప్రహ్లాద వరదా. చలని కొలువులోన సిక్కులు పడగవతా బలుగుడవైతేనే ప్రహ్లాద వరదా. ఇందే కలిగే నీకును ఇన్ని భోగాలు అందముగా చింతగించుము ఔభళేశ్వరా. ఔభళేశ్వరా ఉన్నతి ఇందిర పొందు యోగా
చిత్తము గద్దెరాయి ఉన్నతి ఇందిర పొందు యోగానందము నీకు కన్నుల కాపే చిత్తము గద్దెరాయి తిన్నని మోవి నీకు తేనెలయారగింపు తిన్నని మోవి నీకు తేనెలయారగింపు అన్నిటా శ్రీ వెంకటాద్రి ఔభళేశ ఔభళేశ ఇందే కలిగే నీకును ఇన్ని భోగాలు అందముగా చిత్తగించుము ఔభళేశ్వరా 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 జగతి వైశాఖ శుద్ధ చతుర్దశి మందవార మగణితముగ గూడెనదే స్వాతి యోగము అగణితముగ గూడెనదే స్వాతి యోగము జగతి వైశాఖ శుద్ధ చతుర్దశి మందవార మగణితముగ గూడనదే స్వాతి యోగము అగణితముగ గూడెనదే స్వాతి యోగము పక్కన నుక్కు కంభము పగిలించుక వెడలి తొక్కి హిరణ్య కసిపు తొడికి పట్టి పక్కన నొక్కు కంభము పగిలించుక వెడలి తొక్కి హిరణ్య కసిపు తొడికి పట్టి చక్కగా గడప మీద సంధ్యాకాలమున చక్కగా గడప మీద సంధ్యాకాలమున ఒక్కలు చేసే ఉరబడి నరసింహుడు ఒక్కలు చేసే ఉరబడి నరసింహుడు ఒక్కలు చేసే ఉరబడి నరసింహుడు కందర్పకోటి రూప కంభమురాయ ఇంటి కందువల గూడితివి కంభమురాయ కందర్ప కోటి రూప కంభమురాయ ఇంటి కందువల గూడితివి కంభమురాయ గంధమిచ్చి నన్నేలితివి కంభమురాయ గంధమిచ్చి నన్నేలితివి కంభమురాయ మేలు గంధము శ్రీ వెంకటాద్రి కంభమురాయ కరుణించవయ్యా మమ్ము పదని సరిగ కరుణించవయ్యా మమ్ము పమగరి సని దపమ పదని సరిగస కరుణించవయ్యా మమ్ము సట్రిక మగరి సని ని సట్రి కరి సని ద మద కరి ని స సని కరి సని స కరుణించవయ్యా సరిగా పమగరి స పదని స సని ద బబ సరిగా పమగరి స గరి స కరి సని గరి సని ద గరి సని దప గరి సని ద బబ ద బదని దని దని సని 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 గరి స ని సని సని ద ని ద బ సరి రి ని స స దని ని పద ద పద ని స ని స స దని ని పద ద మ ప పద ని సరి గ స కరుణించవయ్యా మమ్ము కంభమురాయ నారసింహ నమో నమో వరాహ నరసింహ నమో నారసింహ నమో నమో వరాహ నరసింహ నమో గరి స గరి స గరి స గరి స గరి స ని ద బ మ గరి సరి గ మ పద మ పద మ పద మ పద మ పద ని సరి గరి 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 స గరి స గరి మ గరి మ గరి స ని ద బ మ గరి గ మ రి గ మ గ మ ప మ పద మ పద ని సరి గరి 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 ఆ
గాయని గాయకులందరూ కూడా చాలా చక్కగా పాడారమ్మా. నరసింహస్వామి గీత మాలికని ఏది స్తంభంలో ఉన్నాడా చూపించు అని అడిగితే అక్కడే ఉంటాడని చెప్పి అన్నప్పుడు ఆ స్తంభాన్ని చీల్చుకుని స్వామి వచ్చాడు. అప్పుడు ఆ స్తంభం పగిలేటప్పుడు స్తంభంలోంచి ఎక్కువ శబ్దం వచ్చిందా లేదా నరసింహస్వామి గర్జనలోంచి సింహనాదంలోంచి శబ్దం వచ్చిందా అంటే చెప్పలేము. దేని గొప్ప దానిదే. ఆ స్తంభం చేసిన చప్పుడు లాంటిదే రాంభట్ల నృసింహశర్మ గారి పరిచయ వాక్యాలు, గంభీర పరిచయం ఆయన చేసింది. అది గంభీరంగా ఉందా, మీరు పాడిన కీర్తన గంభీరంగా ఉందా అంటే అది ఎప్పటికీ చెప్పలేము. అది సింహాచలేషణ మీద మీరు పాడిన ఈ కీర్తన కదంబం, వారి కీరవాణి ఆర్కెస్ట్రా వారి సహకారంతో, అందులో కూడా మల్లేష్ ఉన్నారు ఫ్లూటు వాద్యకారులు, సోమేష్ ఉన్నారు కీబోర్డ్ మీద. అట్లాగే సింహాచలేషని కీర్తన వారి సహకారంతో ఇంకా గంభీరంగా వినపడిందని భావిస్తూ సింహాచల క్షేత్రం గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి భావనలు వారిప్పుడు మలయవాసి గారు పంచుకొని ఉన్నారు. వెంకటేశ్వరునికి కూడా నరసింహస్వామి అంటే చాలా చాలా ప్రియమైనటువంటి దైవం. అందుకే వెంకటేశ్వర స్వామి గుడిలో మనం హుండీ దగ్గర నుంచి ముందుకు వస్తే యోగ నరసింహస్వామి కనిపిస్తాడు. అలాగే అన్నమయ్య నరసింహస్వామిని ఎంతగా కొలిచారో మీరందరూ వినిపించారు. నేను చెప్పబోయే 2 విషయాలు ఏమిటంటే కొన్ని చారిత్రక సత్యాలు. అన్నమాచార్యులు సింహాచలం మీదుగా ఇప్పుడు రథోత్సవం జరుగుతున్నటువంటి ఒరిస్సాకి వచ్చి 541 సంవత్సరాలు అయింది వాళ్ళకి. కాబట్టి సరిగ్గా ఒక 550 ఏళ్లకి మళ్ళీ అన్నమయ్య ఈ విశాఖపట్నం దాకా వచ్చాడు. కాబట్టి తప్పకుండా సింహాచలం కూడా దర్శిస్తాడేమో ఎప్పుడైనా. అలాంటి పవిత్రమైన రోజు కూడా రావచ్చు. అయితే వచ్చాడని ఏమిటి అంటే నరసింహరాయలతో కలిసి అన్నమయ్య ఒరిస్సా వచ్చి అక్కడ ఒడ్డెవాళ్లతో మాట్లాడి, నేను ఒడ్డెవాళ్లతో ఓడ్ర భాషలో మాట్లాడవలసి వచ్చింది అని ఒక కీర్తన రాసుకున్నాడు ఆయన. ఒగి ఒడ్డె భాషలాడి ఒడ్డెవాడనైతిని, పాడి పాడి నేను ఒడ్డెవాడనైతిని అంటే ఓడ్ర భాషలో కూడా ఆయన కీర్తనలు రాసుకుని పాడాడు. మరి ఒరిస్సా వెళ్ళాడు అంటే ఆంధ్రదేశం నుంచి తప్పకుండా సింహాచలం వెళ్ళుంటారు. మీరు పాడిన పాటల్లో కూడా చందనస్వామి అనే మాట 2 సార్లు వచ్చింది. చందనాన్ని ప్రేమించే స్వామి ఎవరైనా ఉన్నారు అంటే సింహాచలేశ్వరుడే. సింహాచలేశ్వరుడు పరిమళపు దేవుడు. ఆయనకి అంతా పరిమళమే కావాలి. సంపెంగ పూల దండలు కావాలి, చందనం కావాలి. కాబట్టి ఆయన పరిమళ స్వామి. అట్లాంటి మరి కేవలం అలా సూచించే వాటినైనా సింహాచలం గురించి కూడా ఏమైనా చెప్పాడా అంటే సింహాచలము అనే పేరు వాడుతూ కూడా 2 కీర్తనలు ఆయన రాసుకున్నాడు. అందులో ఒకటి ఏమిటంటే, నేను చాలా చాలా క్షేత్రాలు చూస్తున్నాను, అన్ని చోట్ల పరమాత్మ నీవు ఇన్ని రూపుల భ్రమయింతువుగా చిత్తగించి పంచవటి సింహాద్రిలోనను స్వీకరించు అని జస్ట్ సింహాద్రి చివరగా చెప్పి, అలాగే సింహాచలం కూడా చెప్పాడు. వరాహ నారసింహ అనే మాట కనుక వచ్చింది అంటే అది సింహాచలమే. ఎందుకంటే మనకి ఏ అవతారానికి ఆ అవతారం ప్రత్యేకమైన అవతారం. దశావతారాల్లో మత్స్యావతారానికి కూర్మావతారానికి, మత్స్యావతారానికి గుడి ఉందో లేదో నాకు తెలియదు కానీ కూర్మావతారానికి గుడి ఉంది. మా సింహాచలం పక్కనే శ్రీకూర్మ ఉంది. సింహాచలంలో విశేషం ఏంటంటే వరాహావతారం నృసింహావతారం 2 కలిసిపోయిన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు వరాహ నృసింహ దేవుడు. సింహాచలం యొక్క ప్రత్యేకత అది. ప్రహ్లాదుడు అడిగట్ట ఈ 2 రూపాలు, ఎందుకంటే తండ్రిని పెత్తండ్రిని చంపాడు. వరాహుడేమో హిరణ్యాక్షుని చంపాడు, నృసింహుడేమో హిరణ్య కశిపుని చంపాడు. 2 అన్నదమ్ములు, వాళ్ళకి సంబంధించిన వాడు ప్రహ్లాదుడు అడిగట్ట ఇద్దరిని సంహరించారు 2 రూపాయలతోటి, మీరు 2 కలిసిపోయి ఇక్కడ ఉంటే నాకు బాగుంటుంది అని. చిన్నపిల్లవాడు అడిగాడు కదా అని ఆయన 2 రూపాయలు కలిపి ఆ సింహాచలం మీద ఆ రకంగా కూర్చోవడం జరిగింది. ఇంకొక మాట, ఇందాక మండపాక శారద గారి గురువు ఎవరు అని గురువు గురించి ఓ మాట వచ్చింది. అన్నమాచార్యుల గారికి కూడా ఓ గురువు గారు ఉన్నారు. శటకోపయతీంద్రులు అనే ఆయన మామూలు గురువు అయితే, ఈ పదకవిత సార్వభౌముడుగా, పదకవిత పితామహుడుగా ఆయన పేరు సంపాదించుకోవడానికి, అసలు సంకీర్తన రచన చెయ్యడానికి ఆయన గురువుగా సంభావించుకున్నది ఎవరిని అంటే కృష్ణమాచార్యులు అనే ఆయన్ని. ఆ కృష్ణమాచార్యులు అనే ఆయన సింహాచలంలో ఉండేవారు. ఆయన సింహగిరి నరహరి వచనములు అని 4,00,000 గ్రంథాలు రాశాడు ఆయన. అంతా దొరకలేదనుకోండి. అయితే ఇది అన్నమాచార్యులు నిజంగా ఆయన దగ్గర తీసుకున్నాడా అనడానికి మనకి ఆధారం ఏమిటంటే, అన్నమాచార్యుల యొక్క మనుమడు చిన్నన్న అనే ఆయన ధర కృష్ణమాచార్యుల సంకీర్తనలు చూచి
మేము మా మా వంశం వాళ్ళందరం కూడా ఇవి రాసాము అని చెప్పుకున్నారు. సరిగ్గా కొన్ని పాటలు అన్నమయ్య కీర్తనల్లోవి ఆ నరహరి వచనాల్లోంచి అలా 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 వచ్చినటువంటి తీగ సాగి ఇందులోకి వచ్చిందా అన్నట్లుగా వచ్చాయి. కృష్ణమాచార్యులు గారి యొక్క ప్రభావం అన్నమయ్య మీద చాలా ఉంది. ఇద్దరు కూడా రామానుజాచార్యుల భక్తులే. అంచేత వాళ్ళది ఒక గౌరవంగా అనుకున్నారు తప్ప వేరుగా అనుకోలేదు. మనం కూడా అట్లా అనుకోక్కర్లేదు. నా విన్నపం ఏమిటంటే, ఎలా అయితే అన్నమాచార్యుల కీర్తనలకి ఈ పట్టాభిషేకం చేస్తున్నారో అలాగే నరహరి వచనాలకు కూడా, ఎందుకంటే సింహాచల దేవస్థానం ఆధారంగా పుట్టిన ఆ కృష్ణమాచార్యుల యొక్క నరహరి వచనాలు కూడా ప్రజల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మీ అందరూ తప్పకుండా చేస్తే మన సింహాచలంలో సాహిత్యాన్ని మళ్ళీ ఉద్ధరించిన వాళ్ళం అవుతాం. నమస్కారం. అందరికీ చందనాభివందనాలు. అంతరంగములోనున్న హరియే గతిగాక చింతించి మొక్కితే తానే చేకొని రక్షించును. అంతరంగములోనున్న హరియే హరి తిరుమలగిరిరాయ దేవరా ఉత్తరాయ సురత విన్నానరాయ సుగుణకోనేగిరాయ తిరుమలగిరిరాయ దేవరా ఉత్తరాయ సురత విన్నానరాయ సుగుణకోనేగిరాయ తిరుమలగిరిరాయ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం